మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం, యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ అనగా క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన వారికేమీ అన్యజనులుగా ఉండి దేవుని యొద్దకు వచ్చిన వారేమీ ఎవరైనా సరే పిలిచిన పిలుపుకు లోబడిన వారికే దేవుడు శక్తియును మరియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే ఆయన పిలుపును అంగీకరించి ఆయన యొద్దకు వస్తారో వారికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన వారికి ఉంటాడు మరియు ఆయన యొక్క జ్ఞానమును వారికి అనుగ్రహిస్తాడు. ఇంకా మనం చూస్తాం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తాం, ఆయన పిలుపు అందరికీ వస్తుంది. కానీ ఆయన పిలుపుకు లోబడి విధేయత చూపించేవారు ఎవరు అని మనం చూసినట్లయితే వెర్రివారు మరియు బలహీనంగా ఉన్నవారు మరియు తృణీకరింపబడిన వారు ఎన్నికలైన వారు వీరు మాత్రమే దేవుని పిలుపుకు లోబడుతున్నారు. అనగా దేవుని జ్ఞానం లేని వారు మాత్రమే మేమే జ్ఞానవంతులము, మేము తెలుసుకున్నదే సత్యము, మాకే అన్ని తెలుసు అనేటువంటి బుద్ధిహీనతతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని మాట విని ఆయన పిలుపుకు లోబడి ఆయన ఎదుకు వస్తారో వారికి మాత్రమే దేవుడు శక్తిమంతుడిగా ఉంటాడు. వారికి మాత్రమే లోకాన్ని జయించే శక్తిని ఇస్తాడు. వారికి మాత్రమే పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు. మరియు ఆయన కొరకు ఎలా జీవించాలో ఈ లోకంలో ఆయన స్వరూపంలోకి మనం ఎలాగా ప్రతిబింబిస్తూ ముందుకు సాగాలో, దేవుని కట్టడలను ఎలా అనుసరించి జీవించాలో ఆ జ్ఞానాన్ని వారికి మాత్రమే అనుగ్రహిస్తాడు దేవుడు. అయితే ఇంతకీ వారు ఎవరు అని మనం చూసినట్టయితే అందరూ అనుకుంటున్నారు, వీడు ఎందుకు పనికిరాడు, ఈ మనిషి ఎందుకు పనికిరాదు, చదువు కూడా సరిగా రాదు, ఉద్యోగం కూడా చేయలేదు, అతను ఉద్యోగం కూడా చేయలేడు, ఏ పనికి కూడా అనర్హుడు, మన శుభకార్యాలకు ఆ మనిషిని పిలవాల్సిన అవసరం లేదు, ఈ మనిషిని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనతో శుభకార్యంలో పాలు పొందడానికి ఆనందాన్ని పంచుకోవడానికి వారు అర్హులు గారు, వారి ఎన్నికలైన వారు, వారి కులం అటువంటిది, వారి మతం అటువంటిది, వారి వర్గం అటువంటిది అని ఎవరైతే తృణీకరిస్తారో ఆ తృణీకరింపబడిన వారు మాత్రమే దేవుని మాటకు లోబడుతున్నారు. కారణం, వారు అన్ని స్థితిగతుల్లో విరిగి నలిగి వేస్తారి ఎన్నికలైన వారుగా ప్రతి విషయంలో నొచ్చుకుంటూ అనపబడుతూ బాధకు గురవుతూ ఉన్నారు గనుక వారికి దేవుని పిలుపులో ఉన్నటువంటి ప్రేమ, మాధుర్యం, వాత్సల్యత వారికి అర్థమవుతుంది. ఇటువంటి పిలుపును నన్ను ఎవరో పిలవలేదే, ఇటువంటి ప్రేమతో కూడినటువంటి పలుకు నాతో ఎవరో పలకలేదే అని వారికి మాత్రమే అర్థమవుతుంది. ప్రభు ఎలా పిలుస్తారంటే, వేశ్యగా ఉన్నటువంటి అనేక మంది భర్తలు కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచేటువంటి ప్రేమ, వాత్సల్యత కలిగినటువంటి పిలుపు. ఆయన మాట యాజకులు వినలేదు, ఆయన మాట చదువుకున్న వారు వినలేదు, ఆయన మాట శాస్త్రులు వినలేదు, ఆయన మాట సద్దుకైలు వినలేదు, ఆయన మాట పరిసయ్యులు వినలేదు. కానీ ఆయన మాట ఒక వేశ్య వినింది. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని తాను గుర్తించింది. తాను తన ఊరిలోకి వెళ్ళి నన్ను పిలిచిన వాడు, నన్ను ఎరిగిన వాడు, మనం ఎదురు చూస్తున్నవాడు వచ్చాడు, ఆయన నేను గుర్తించాను అని ఊరంతటికీ దేవుని గురించి సువార్తను ప్రకటించి దేవుని యొద్దకు వారిని తీసుకొచ్చింది. అనగా ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ యేసయ్యతో అంటుంది, మీరు యూదులు మాతో సాంగత్యము చేయరే, మేము ఎన్నికలేని వారం, మా యొక్క విధి విధానాలు మీ విధి విధానాలు వేరుగా ఉంటాయి, మీరు మాతో సాంగత్యము చేయరే, కానీ నీవు నన్ను పిలుస్తున్నావు, దాహానికి మంచినీళ్లు అడుగుతున్నావు అని ఆ సమరయ స్త్రీ ఆశ్చర్యపోయింది. శిష్యులను ఆహారం కొరకు అంగటికి అనగా దుకాణానికి పంపించారు. వారు ఆహారం తీసుకురావడానికి వెళ్లారు. ఈ సందర్భంలో ఆ సమరయ అనేటువంటి ఊర్లో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి నిలబడి నీళ్లు చేదుకుంటూ ఉంది. ఆ సమయంలో ప్రభు అడుగుతున్నారు, అమ్మా దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని. అప్పుడు ఆవిడ అంటుంది, మీరు చూస్తుంటే, నీ వస్త్రధారణ చూస్తుంటే, మీ
ముఖ కవలికలు చూస్తుంటే మీరు యూదుల్లాగా ఉన్నారు, కానీ మేము సమరయులం, మీరు మాతో సాంగత్యము చేయరే, కానీ నీవు నన్ను మంచిళ్ళు అడుగుతున్నావు అని ప్రభువుతో అంటుంది. ప్రభు అన్నారు, అమ్మా నువ్వు నాకు దాహానికి నీళ్ళివ్వు, నేను నీకు జీవజలము ఇస్తాను, అది తాగేవంటే ఇక నీకు ఎప్పటికీ దప్పిక ఉండదు అని ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకు తాను పాపి అన్న సంగతి గుర్తించి, నా పాపములన్నీ గుర్తించినటువంటి ఈయన గొప్ప ప్రవక్త అని, ఈయనే మెస్సయ్య అని ఆయనను గుర్తించి తన స్వస్థలానికి వెళ్లి జనులందరికీ ఆయనను గుర్చి స్వార్థను ప్రకటించి ప్రభు పాదాల చెంతకు వారిని అందరినీ చేర్చింది. దీని అర్థం ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, అణిచివేయబడిన వారిని, బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. వారి ద్వారానే ఆయన బలమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. కారణం, పిలిచిన పిలుపుకు ఎవరైతే లోబడతారో వారి ద్వారానే దేవుడు తన శక్తిని చూపిస్తాడు, తన జ్ఞానమును వారికి అనుగ్రహిస్తాడు. ఆమె 5 పెనిమిట్లు ఉన్నప్పటికీ, తన మాట ఎవరు వినేవారుగా లేనప్పటికీ, తనని అందరూ చులకన చూపు చూస్తూ ఉన్నప్పటికీ దేవుని మాట వినింది గనక తన మాట జనులందరూ వినేలాగా చేసింది. దేవుని మాటకి, దేవుని పిలుపుకు లోబడి ఆయన మెస్సయ్యను గుర్తించిన వెంటనే ఈ వ్యభిచార క్రియలలో ఉన్నప్పటికీ ఈ సమరయ స్త్రీ యొక్క మాట ఊరంతా విని ఆయన యొద్దకు చేర్చబడింది. మరియు దేవుని జ్ఞానం ఆమెకు అనుగ్రహించబడింది. కొండల మీద ఉండేటువంటి స్థలానికి మీరు ఇలా ఆరాధిస్తారనుకుంటున్నారు, కానీ నేనే మీ యొద్దకు వచ్చాను. ఆనాడు మోషే సీనాయి కొండ మీదకి వెళ్లి ఆరాధన చేసి ఆజ్ఞను తీసుకొచ్చాడు. అట్టి విధంగా జరుగుతుంది అనుకుంటున్నావా? మీరు కొండ ఎక్కడైనటువంటి స్థితిలో ఉన్నారు కనుకే నేను మీ యొద్దకే వచ్చాను, నేను మిమ్మును వెతుక్కుంటూ వచ్చాను. నీవు నా మాట విని నా పిలుపుకు లోబడి నన్ను నీవు గుర్తిస్తే, నేనే రక్షకుడిని అని నీవు గ్రహిస్తే, నీ మాట కూడా శక్తివంతంగా నేను మారుస్తాను. నా శక్తిని, నా పరాక్రమం అంతా కూడా నీ పట్ల నేను చూపిస్తాను, నీకు నా జ్ఞానమును ఇస్తాను అని ఆ సమరయ స్త్రీకి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆమె దేవుని శక్తిని పొందుకుంది, దేవుని జ్ఞానమును పొందుకుంది. ఆమెకి వాక్యం తెలుసు, కానీ దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఆమెకు లేదు. మెస్సయ్య వస్తారన్న సంగతి మాకు తెలుసయ్యా, అన్ని బోధిస్తారని మాకు తెలుసు, అప్పుడు నేను మారుతాను, అప్పుడు నేను మారుమనసు పొందుకుంటాను, అప్పుడు నేను రక్షణ తీసుకుంటాను, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటానని ప్రభువుతోనే సెలవిస్తుంది. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరో కాదమ్మా, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని ప్రభు చెప్పిన వెంటనే ఆ పిలుపును, ఆ మాటను వెంటనే తాను గ్రహించింది. ఇక మీదట నేను ఇటువంటి పాపమును చేయను అని, నాలాంటి వారు అనేకులు ఉన్నారు అని, నీ మాటలు వారికి కూడా కావాలని తనతో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి ప్రభు యొద్దకు తీసుకుని వచ్చింది. ఆనాడు కోత విస్తారంగా కోయబడింది. దేవుని యొక్క మృదు మధురమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలు వారందరికీ వినబడినట్లుగా చేసింది. కనుక మనం బలహీనులము, ఎన్నికలేని వారము, తృణీకరింపబడిన వారము, అణిచివేయబడిన వారము, వెర్రివారము అని నిలిచిపోక మనకి విలువిచ్చేటువంటి ప్రభు యొద్దకు మనం వస్తే ఆయన మన ద్వారా బలమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. దేవుని సేవ చేయడానికి వచ్చిన, లేదా దేవుని అంగీకరించిన, దేవుని రక్తంలో కడగబడి ఆయన స్వకీయ సంపాద్యంగా పిలువబడిన వారందరూ గుర్తించవలసింది, మొదట వెర్రివారము, తృణీకరింపబడిన వారము, ఎన్నికలేని వారము, నీచులము, పాపులలో ప్రధానులము. అయితే దేవుడు తన శక్తిని, తన జ్ఞానాన్ని ఇచ్చి నేడు ఇలా ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు, తన పనిలో నిలబెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నేటి వాక్యం వింటారు నీతోనే మీతోనే మనందరితో ప్రభు సెలవిస్తున్నారు. ఇంకనూ శక్తి లేని వారుగా, బలహీనులుగా, అందరి చేత తృణీకరింపబడిన వారుగా, ఏ పని చేయలేని వారుగా నిలిచిపోతున్నారా? ఆయన పిలుపుకు లోబడండి. ఆయనే రక్షకుడు, మెస్సయ్య అని ఆయన పాదాల చెంతకు రండి. ఆయన పాదాల చెంత మోకరించి ఆయనకు ప్రతిదీ స్పష్టంగా తెలియచేయండి, విన్నవించండి, మొరపెట్టండి, కన్నీరు విడిచి విలపించండి. ఆయన తన శక్తిని కనపరుస్తాడు, తన జ్ఞానముతో హృదయమును నింపుతాడు. ఈ లోకములో ఎలా జీవించాలో స్పష్టంగా తెలియచేసి ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. మన మాట అనేకులు వినినట్లుగా చేస్తాడు. బలహీనులుగా ఉన్న వారిని బలవంతులుగా ఆయన చేస్తాడు. కారణం, ఆయన హస్తబలం ఆయన పని చేసే వారికి, ఆయన మాటకు లోబడి ఉండే వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకనే నేటి దినాన్ని మనం గుర్తించాల్సింది, ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైనది. డబ్బున్న వారిని, ధనవంతులను, అధికారులను, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని, అన్ని రంగాల్లో ఆరితేరిన వారిని, అందం కొరకు వెంపర్లాడుతున్న వారిని, వీరికి దేవుని సువార్తను ప్రకటిస్తే మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు అని దాటిపోతారు. అనగా దేవుని పిలుపులో ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఆ రుచి, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత వారు గుర్తించలేని వారుగా ఉండి దేవుని త్రోసిపుచ్చి పక్కకు వెళ్తారు. అయితే ఎండిన భూమిలో ఒక్క చుక్క నీరు పోసిన, ఎండిన ఎడారిలో నడుస్తున్న వారికి ఒక చిన్న కప్పు నీళ్లు ఇచ్చిన వారు దాన్ని ఎంతో ఆసక్తితో, ఎంతో తృష్ణతో, ఎంతో వాంఛతో, సంతోషంతో దాన్ని స్వీకరిస్తారు. అదే నీళ్లు నిండిన వారికి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారికి తీయటి నీళ్లు ఇస్తే మాకు ఈ నీళ్లు అక్కర్లేదు అని అంటారు. అనగా వారు తాగుతున్నటువంటి నీరు వ్యర్థమైనది, అది శరీరానికి హాని చేసిద్ది అని వారికి తెలిసిన అదే నీరుని తాగుతూ ఉంటారు. కానీ ప్రభు, నేనిచ్చే నీళ్లు మీరు ఎప్పుడు దాహానికి గురవకుండా ఉండేలాగా జీవ
జీవజలాన్ని ఇస్తాను అన్న దాని విషయాన్ని, అందులో ఉన్నటువంటి మర్మాన్ని, దాని వెనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని గుర్తించలేని వారుగా ఉండటం చేత వారు దేవుని పిలుపును తృణీకరిస్తూ ఉంటారు. కనుక ఆయన పిలుపుకు మనం లోబడి, ఆయన మాటకు మనం లోబడి, ఆయన శక్తిని, ఆయన జ్ఞానమును పొందుకున్న వారంగా లోకంలో అనేకులను ఆయన వైపు త్రిప్పేటువంటి బలమైనటువంటి జనముగా మార్చబడదుముగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేను కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే వాక్యాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ పిలుపులో ఉన్నటువంటి ఒక మధురమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేశారు. నీ పిలుపుకు లోబడిన వారికి నీవు శక్తిని ఇస్తానని, నీవు జ్ఞానాన్ని ఇస్తావని ఎంత స్పష్టంగా తెలియజేశారు నా తండ్రి. వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ శక్తి చేత నింపండి, నీ జ్ఞానం చేత నింపండి. బలహీనులుగా, ఎన్నికైన వారుగా, వెర్రివారుగా, నీచులుగా, అణిచివేయబడిన వారుగా, తృణీకరింపబడిన వారుగా ఉండగా నీవు వారికి తోడుగా ఉండి నీ హస్తబలమును వారికి చూపించి, నీ జ్ఞానంతో వారిని నింపి ఉజ్జీవింపచేసి, బలపరిచి, ధైర్యపరిచి, ఎక్కలైన ఎత్తైన కొండకి ఎక్కింపజేసి నీ సాక్షిగా వారిని నిలబెట్టి సహాయం చేసి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.